ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. నేను శ్రావణి. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అనంటే లో బీపీ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఎయిడ్ కింద అంటే మనకు లో బీపీ వచ్చి ఎవరైతే వ్యక్తి పడిపోతారో ఆ వ్యక్తిని మనం హాస్పిటల్కి తీసుకెళ్లే దానికంటే ముందు మన సొంతంగా ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ లాగా అంటే ట్రీట్మెంట్ కాదు, జస్ట్ ఫస్ట్ ఎయిడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత వరకు సర్వైవల్ కోసం ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ చేస్తే ఈ బీపీ వల్ల సంభవించేటువంటి పరిణామాలను మనం తప్పించుకోవచ్చు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో మనం గతంలో మాట్లాడుకున్నాం ఏంటి అని అంటే లో బీపీ అనేది కూడా ఇప్పుడు చాలా మందిలో ఎక్కువైపోతూ వస్తూ ఉంది. లో బీపీ కారణంగా చాలా వరకు కూడా అందరూ ఫుడ్ని నెగ్లెక్ట్ చేయడమా లేకపోతే బాడీకి కావాల్సినటువంటి సాల్ట్స్ని సరిగ్గా ఇవ్వలేకపోవడం వల్ల తగ్గిపోతూ వస్తుంది. యాజ్ వి డిస్కస్డ్ మనకి జనరల్గా హెల్దీ బీపీ రేంజ్ ఎంత అంటే 120/80 అని చెప్పి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో దీనికంటే తక్కువ ఉండడం వల్ల మనకి లో బీపీ అనేది ఎఫెక్ట్ పడుతూ ఉంది. సో ఈ లో బీపీ వచ్చినప్పుడు మనం వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం చాలా అవసరం. మనం సొంతంగా మనలో కొంతమంది చెప్తూ ఉంటారు, డాక్టర్ కంటే ఎక్కువ తెలిసినట్టు చెప్తూ ఉంటారు. ఏంటి అని అంటే సాల్ట్ వాటర్ ఇవ్వండి, లేదు అంటే ఎలక్ట్రోలైట్ వాటర్ ఇవ్వండి, బీపీ నార్మల్కి వచ్చేస్తుంది, లేదు తనని సో అని చెప్పి కొన్ని స్టెప్ చెప్తా ఉంటారు. సో కానీ అందులో ఎంతవరకు నిజం ఉంటుంది? అలా అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి టిప్స్ని ఫాలో అయ్యి మనం కొంతమంది కాన్షియస్లోకి వచ్చిన తర్వాత కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా నెగ్లెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చాలా చూస్తున్నాం. కానీ ఇలా మనం కానీ లేకపోతే మన పక్కనున్న వాళ్ళు ఎవరైనా కూడా లో బీపీకి గురై అన్కాన్షియస్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళకి కాన్షియస్ వచ్చే విధంగా చేసిన తర్వాత వారికి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో సైంధవ లవణం అని ఉంటుంది. సో కొంతమంది దాన్ని ఎలక్ట్రోలైట్స్ అని కూడా అంటారు, కానీ సైంధవ లవణం ఈజ్ డిఫరెంట్. సో సైంధవ లవణం అనేది ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో కలిపి ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వారికి తాగించడం వల్ల వాళ్ళకి ఇన్స్టెంట్గా కాన్షియస్నెస్ వస్తుంది, బీపీ కూడా కొంచెం నార్మల్కి వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అలాంటి టైంలో ఏంటి అని అంటే దట్ పేషెంట్ కెన్ గో టు ద డాక్టర్ అండ్ హీ కుడ్ టేక్ ట్రీట్మెంట్. కొంతమంది ఏంటి అంటే ఇలా లో బీపీ అయినప్పుడు మనం ప్యానిక్ అయ్యి వాళ్ళకి ఏం చేయాలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలియక కొంతమంది ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటపడడానికి ఇది ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ లాగా అనమాట. సో ఈ సైంధవ లవణం వాటర్ తాగించిన తర్వాత వారిని హాస్పిటల్కి తీసుకెళ్లడం వల్ల వాళ్ళ బీపీ అనేది నార్మల్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మనలో చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, అసలు ఈ సైంధవ లవణం అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని అంటే సైంధవ లవణం కొంతమంది ఎలక్ట్రోలైట్స్ అంటారు. ఎలక్ట్రోలైట్స్ కంప్లీట్లీ సాల్ట్ లాగా ఉంటుంది. ఓఆర్ఎస్ అంటారు. ఓఆర్ఎస్ అంటే ఏంటి, దాంట్లో మనకి యాడెడ్ షుగర్స్ ఉంటాయి కాబట్టి అది స్వీట్నెస్ ఉంటుంది. కానీ ఈ సైంధవ లవణం ఏంటి అని అంటే కంప్లీట్గా ఉప్పు తీపి రెండు టేస్ట్ని పోలి ఉంటుంది. సో దానివల్ల ఏంటి అని అంటే మన బాడీలో ఉన్న సాల్ట్స్ కానీ షుగర్ లెవెల్స్ కానీ రెండు కూడా మనకి బ్యాలెన్స్ అవుతూ వస్తూ ఉంటుంది. సో అది బ్యాలెన్స్ అయినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి బీపీ తక్కువ ఉంటే అది కాస్త నార్మల్ అవ్వడానికి మనకి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఈ సైంధవ లవణం ఈ బీపీ ఇది ఎలా కంట్రోల్ చేస్తుంది అని అంటే ఇందులో మనకి నార్మల్గా కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి చాలా మినరల్స్ కూడా ఇందులో కలిసి ఉంటాయి. సో ఈ మినరల్స్ అన్నీ కూడా మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్కి ఏ ఆర్గాన్కి ఏ మినరల్ అవసరమో అన్నీ కూడా మన బాడీలోకి చేరిపోయి మన బాడీని హెల్దీగా, అదే విధంగా ఈ లో బీపీ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళకి కూడా కొంచెం ఉపశమనం లాగా ఇస్తుంది అనమాట. సో ఇలా ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఆ పేషెంట్ అనేవారు ఎవరైతే ఉన్నారో వారు కంపల్సరీగా కూడా డాక్టర్ని అనేది కన్సల్ట్ అయ్యి తగిన చికిత్స తీసుకుంటే దీన్ని కాస్త మనం ఈ లో బీపీ నుంచి కూడా మనం కాస్త బయటపడే అవకాశాలు ఉంటాయి. సో ఎవరైనా కూడా మనం లేదా మన పక్కన ఉన్న వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైనప్పుడు ఇలాంటి ఒక చిన్న చిట్కాని ఫాలో అయ్యి వాళ్ళ ప్రాణాలను కూడా మనం కాపాడొచ్చు. సో ఈ స్టోరీ, ఈ కంటెంట్ మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్స్లో చెప్పండి. అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.